సో మనం రోజు సీనియర్ మాస్టర్స్ నుంచి మంచిగా మెసేజెస్ అయితే తీసుకుంటాం కదా. సో ఈరోజు తన దివ్య సందేశాన్ని మనకు అందించడానికి శ్రీ బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు ఉన్నారు. సో మరి వారి దివ్య సందేశాన్ని ఇప్పుడు మనం అందుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. పత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే కర్మరహితం, కర్మరహితం వల్లనే మోక్షం అని చెప్పి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా కోరుకునేది మోక్షం. ఈ మోక్షం ఎలా వస్తుందంటే, వారి అకౌంట్లో ఏ కర్మ లేని స్థితి తెచ్చుకోగలిగితే వాళ్ళు ఆ మోక్షాన్ని పొందగలరు. కర్మ ఉంటే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. కర్మ లేకపోతేనే ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. మరి కర్మ లేని స్థితి ఎలా వస్తుంది? ప్రతి జన్మలోనూ ఎన్నో కర్మలు చేస్తున్నాం, కర్మలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ స్థితి ఎలా వస్తుంది అంటే ఆ మార్గమే చెప్పారు పత్రి గారు. అది జ్ఞానం వల్ల, జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతాయని శ్రీకృష్ణుల వారు చెప్పిన విషయాన్నే పత్రి గారు చెప్తూ, మరి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా నీ కర్మలు దగ్ధమవుతాయి, కర్మలే లేకపోతే నీకు మోక్షమే వస్తుందన్నారు. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానం వల్లనే వస్తుందన్నారు. అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్లనే ఎవరైనా సరే జ్ఞానాన్ని సంపాదించుకోగలరు. అంచేత చాలామందికి ధ్యానం చేస్తేనే కర్మలు రహితం అవుతాయి అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా జ్ఞానం వల్లనే కర్మలు రహితమవుతాయి. అంచేత ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఈ జ్ఞానం అన్నది ఇంకా ఎన్నో రకాలైనటువంటి లాభాలు మనకు కలగజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి అన్నీ మనం తెలుసుకునే అవకాశం లేదు. ఊరికే సింపుల్గా నేను చెప్పడమే తప్ప అంత టైం తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు పత్రి గారు ఇంకో సందర్భంగా ఏమని చెప్పారంటే, నీలో కొద్దిపాటి దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు. అంటే ఎవరికి దుఃఖం కలుగుతున్నా వారు అజ్ఞానంలో ఉన్నట్టే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఎవరైతే దుఃఖం లేకుండా చేసుకుంటారో వాళ్ళు మరి ఎలా బయటపడతారు అంటే, దుఃఖం లేకుండా చేసుకోగలరు అంటే జ్ఞానం పొందినప్పుడే. జ్ఞానం పొందినప్పుడే అజ్ఞానం పోతుంది. అజ్ఞానంలో ఉన్నంతకాలం దుఃఖపడుతూనే ఉంటారు. అంచేత అక్కడ మనం చూసినా, మనం దుఃఖం లేకుండా జీవించాలన్నా కూడా ఖచ్చితంగా జ్ఞానం సంపాదించుకోవాల్సిందే. ఇంకొక సందర్భంగా పత్రి గారు ఏం చెప్పారంటే, జ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా జీవిస్తాడు అన్నారు ఆయన. ఎంత అద్భుతమైన మాటలండి పత్రి గారు చెప్పింది. అజ్ఞాని ఆనందంగా ఉండవలసిన సమయంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడంట. మరి ఇటువంటి మాటలన్నీ చెప్పి మరి నిజంగా జ్ఞానం సంపాదించుకోమని జ్ఞానానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారండి పత్రి గారు. ఆ జ్ఞానం మీదే మేము కూడా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఎందుచేతనంటే, పత్రి గారు లాక్డౌన్ టైంలో పిరమిడ్ వ్యాలీలో రోజు ఇడిచి రోజు ఒక సందేశం ఇచ్చేవారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా 100 ఎపిసోడ్లు చెప్పారు ఆయన. ఈ 100 ఎపిసోడ్లు నేను మా మేడం రాసుకున్నాం. అయిపోయిన తర్వాత అవన్నీ ఒక్కసారి చదువుకున్నాం, ఏం చెప్పారు ఈయనని. మేము గమనిస్తే అందులో 80 ఎపిసోడ్లు
ఆత్మజ్ఞాన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాలే ఒక్కొక్క రోజు ఒక్కో కోణంలో వివరించడం జరిగింది. అది అవన్నీ మేము వ్రాసుకున్నాం. అవన్నీ చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా మిగతా వాటికి పెద్ద ఏమీ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు. ఈ శాకాహారం అని ఇవన్నీ ఏమైనా ఎక్కువ ఏమైనా చెప్తున్నారేమో రోగాల గురించి అని చూస్తే ఆ 100 ఎపిసోడ్లు వాటి మీద పెద్ద ప్రస్తావన ఏమీ కనిపించలేదు. కానీ జ్ఞానం మీద మటుకు 80 ఎపిసోడ్లు అయినా వివరించారు, అనేక రకాలుగా అనేక కోణాలుగా. అప్పుడు నాకు అర్థమైంది పత్రి గారు జ్ఞానానికి హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారని. మరి అయినా బ్రహ్మజ్ఞాని అంటే ఆయన దగ్గర ఎంత జ్ఞానం ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకే ఆ రకమైనటువంటిది. అంతేకాదు నేను ఒకసారి ఆలోచించాను, పత్రి గారికి రోజు రోజు ఈ క్రేజ్ ఎందుకు పెరుగుతుంది? ఆశ్చర్యంగా ఆయనంటే ఒకటే క్రేజు, ప్రతి ఒక్కరూ ఎగబడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా తండోపదండాలుగా ఆయన్ని అనుసరిస్తున్నారు. ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది దీనికి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే 2 విషయాలైనా అందరికీ బోధిస్తున్నారు. ఏమిటంటే సరైన ధ్యానం అంటే ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస ప్రపంచవ్యాప్తంగా బోధించారు. రెండోది ఏంటంటే సత్యజ్ఞానం అందరికీ బోధించారు. సత్యజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మకు మించింది లేదు సృష్టిలో, ఆత్మే అన్నిటికంటే గొప్పది, ఆత్మే సత్యం. అటువంటి జ్ఞానాన్ని, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఆయన అందరికీ బోధించాడు. అందుకే అంత గొప్పవాడయ్యాడు. అది కూడా నేను కాస్త అర్థం చేసుకుని అప్పటి నుంచే నేను కూడా ఈ జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం మొదలెట్టాను. నేను కాదు, మా మేడం కూడా. మరి ఈ జ్ఞానం బోధించడానికే భీమవరంలో 20 సంవత్సరాల క్రితం పత్రి గారి యొక్క పర్మిషన్ తీసుకుని భీమవరంలో 3 రోజులు రెసిడెన్షియల్ క్లాసెస్ నిర్వహించడం మొదలెట్టాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరాఘాటంగా ఆ క్లాసెస్ రన్ చేశాం. పత్రి గారే ప్రారంభించి మరి అక్కడ 20 మంది 25 మందితో ప్రారంభించింది. ఈరోజు 400-500 మంది మరి ఆ క్లాసెస్కి వస్తున్నారు, ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు. ఆ జ్ఞానం పొందడం వల్ల ఎంతోమంది మాస్టర్లు అయ్యారు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం లేకుండా మాస్టర్ అవ్వలేడండి. ఎంత ఎక్కువ జ్ఞానం మీ దగ్గర ఉంటే వాడంత గొప్ప మాస్టర్ అండి. అందుకే నేను ఆ జ్ఞానాన్ని బోధించడానికి మనోళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం ఏమిటి అంటే ఏ ధ్యానిగా ఉండకూడదు, ప్రతి ధ్యాని మాస్టర్గా ఎదగాలన్నారు. మరి ఆయన ఆశయం మేరకు అందరినీ మాస్టర్గా తయారు చేయడానికే నేను, మా మేడం రాజ్యలక్ష్మి ఇద్దరూ అహర్నిశలు కృషి చేస్తున్నాం. మీరు ఎవరైనా సరే నేను చెప్తున్నాను, నేను భీమవరం కంటిన్యూ 3 మాసాలు కానీ 6 మాసాలు 1, 2, 3 తారీఖుల్లో జరిగే ఈ ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరంలో మీరు పాల్గొని మేము ఆర్గనైజ్ చేసే జూమ్ 4 గంటల నుంచి 6:30 దాకా సైలెన్స్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస, ఆ ధ్యానం చేస్తూ తర్వాత 1 గంట నేను మా మేడం చెప్పే క్లాసెస్ మీరు వినండి. జ్ఞానం మీద అద్భుతమైన సబ్జెక్ట్స్ మీకు వస్తాయి, రకరకాల సబ్జెక్ట్స్ అందులో వస్తూ ఉంటాయి. అవి మీరు వింటున్నట్లయితే ఖచ్చితంగా మరి మీరు కూడా జ్ఞానం పొందగలరు. అంచేత ఆ క్లాసెస్, మార్నింగ్ జూమ్ క్లాసెస్ మీకు 4, 5, 6 స్టాల్స్ ఉన్నాయి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్టాల్స్లో మన వాళ్ళని అడగచ్చు. మీకు కావాలంటే జాయిన్ కావాలని వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా అక్కడ పుస్తకాలు ఉన్నాయి ఆ స్టాల్లో. నేను రాసినటువంటి 90 పుస్తకాలు. ఎందుకు ఇన్ని పుస్తకాలు రాయగలిగాను? దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ మనం మిరకిల్సే చేస్తామండి. అంచేత ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే జ్ఞానం పెంచుకోండి అని చెప్తున్నాను నేను. ఎంత జ్ఞానం పెంచుకుంటే అంత మీరు గొప్పవారు కాగలుగుతారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మరి జ్ఞానం ఎలా పెరుగుతుందండి? ఇది కూడా పత్రి గారు చెప్పారండి. 4 పాయింట్లు చెప్పారండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ 4 పాయింట్లు.
ఈ 4 పాయింట్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము పాటిస్తూనే ఉన్నాం, మేడము నేనును. ఏమిటి ఆ 4 పాయింట్లు అంటే, ప్రతి ఒక్కరూ సరైన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చేయవలసిందే. 2, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. 3వది, ఆత్మజ్ఞానం బోధించేవారి సందేశాలు వినాలి. 4వది ఏమిటి అంటే, ఈ మార్గంలో జ్ఞాన మార్గంలో చేసే సేవ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంచేతంటే పత్రి గారు చెప్పారు ఇంకో సందర్భంలో, ఏమన్నారంటే పంచింది పెంచబడుతుంది అని చెప్పారు. పంచింది పెంచబడుతుంది. ఇది బాగా అర్థం చేసుకున్నాను. అంచేత నేనేం చేసేవాడిని అంటే, నాకు అన్నిటికంటే ఇప్పుడు కావాల్సింది జ్ఞానం కాబట్టి యాక్చువల్గా నేను రైస్ మిల్ వ్యాపారము, ఇంకా 2-3 వ్యాపారాలు ఉన్నాయి. లక్షలు కాదు కోట్ల మీద ఆస్తులు అవి సంపాదించడం జరిగింది. కానీ జ్ఞానానికి మించింది లేదు. ధనం జ్ఞానం ముందు ఎందుకు పని చేయదు అన్న సంగతి నాకు అర్థమైంది. ఎంచేతంటే జ్ఞానం మన కూడా వస్తుంది, ధనం మన కూడా రాదు. ధనం దుఃఖాన్ని పెంచుతుంది, జ్ఞానం దుఃఖాన్ని తొలగిస్తుంది. ధనం కర్మలను పెంచుతుంది, ధనం మన జన్మలను కూడా పెంచుతుంది. కానీ జ్ఞానం మన జన్మల్ని తగ్గిస్తుంది, మన దుఃఖాన్ని కూడా తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి ధనానికి జ్ఞానానికి. అంచేత అటువంటి జ్ఞానం పెరగాలంటే మనం పంచాలి అన్నది అర్థం చేసుకుని, అప్పటి నుంచి మేమిద్దరము ఎన్నో ఊళ్ళు తిరుగుతూ, రాష్ట్రాలు తిరుగుతూ, మరి ఎన్నో జిల్లాలు, ఎన్ని తెలంగాణ ఐటీ, ఆంధ్ర ఐటీ, అదేంటి ఇప్పుడు నార్త్, అది కూడా మేము వెళ్తున్నాం. అక్కడ కూడా ఈ విషయాలు చెప్తున్నాం. ఈ మేము రాసిన 90 పుస్తకాల్లో మరి ఒక 55 పుస్తకాల దాకా కన్నడలో ట్రాన్స్లేట్ అయినాయి, 40 పుస్తకాలు హిందీలో ట్రాన్స్లేట్ అయినాయి, 30 పుస్తకాలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయినాయి. ఇవన్నీ కూడా మీకు 4-5-6 స్టాల్స్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇవన్నీను. అంతేకాదు ఇక్కడ 4వది ఏంటంటే, సార్ చెప్పిన దాంట్లో సేవ అన్నది. సేవ అంటే చాలామంది ఏదో చేస్తే సేవ అనుకుంటారు. కాదు. ఈ జ్ఞాన మార్గంలో అంటే ఈ ధ్యాన మార్గంలో చేసే సేవే అసలైన సేవ. అంచేతే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాను. నేను ఈ జ్ఞాన మార్గంలో అంటే ఈ ధ్యాన మార్గంలో చేసే సేవ అన్నిటికంటే గొప్ప సేవ ఏదంటే, మన కర్తాలు ఇక్కడ పిరమిడ్లో, మహేశ్వర మహాపిరమిడ్లో జరిగే ఇటువంటి యజ్ఞానికి కానీ, ఈ ప్రాంతంలో జరిగే దానికి కానీ ఎవరైతే వారి వంతు సహకారం చేస్తారో అదే అన్నిటికంటే అత్యుత్తమమైన సేవ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే దేహ సేవలు ఉన్నాయి, మనోసేవలు ఉన్నాయి, అవన్నీ అశాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి. కానీ ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరిగే కాడ చేసే సేవ, మనం ఇచ్చే సహకారం, మనం ఇచ్చే డొనేషన్లు కానీ ఏయైనా సరే హయ్యెస్ట్ వస్తాయి. ఎందుకంటే అవన్నీ దేహానికి వర్తిస్తాయి, కానీ ఇక్కడ చేసే సేవ ఆత్మకు వర్తిస్తుందండి. ఆత్మ శాశ్వతం, ఆత్మే మనమేమి దేహాలం కాదు. అంచేత ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు, ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ సేవలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. మీరు ఇక్కడ ఏదైనా చేయండి, ఏ రకమైన చేయండి, ధనాన్నైనా ఇవ్వండి, మీ శక్తినైనా ఇవ్వండి, మీ వాక్ ఇవ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవ్వండి, లేకపోతే మీరు ఇవ్వలేకపోతే మీకు తెలియని వాళ్ళ దగ్గర తీసుకోండి, ఏదైనా చేయండి ఇక్కడ. ఎందుకంటే ఇది చూస్తే మీరు కనుక గమనిస్తే మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇక్కడ కర్తాల్లో 10 ఏళ్ల క్రితానికి ఇప్పుడు చూడండి అసలు రూపురేఖలే లేవు అవి. మరి నిజంగా ఈ ధ్యానంలోనూ దీంట్లోనూ పట్టు ఉండబట్టే కదా రోజు రోజుకి ఇంత పెరుగుతుంది. పత్రి గారు భూమి మీద ఉన్నా లేకపోయినా ఉన్నంతగా ఇక్కడ మనకు అన్నీ జరుగుతున్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ డార్మిటరీస్ అని, పత్రి గారు శక్తి స్థలని, మరి ఇలాంటి స్టేజ్ అని, లేకపోతే ఇలాగా ఎన్నెన్నో పార్వతీ పిరమిడ్ అని, ఇలా ఎన్నో ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మన పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్స్ ఏది అంటే ఈ మహేశ్వర మహాపిరమిడే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను అంచేత ఇది మనమందరం కాస్త దృష్టి పెట్టి ఇంకా చేసుకుంటే ఇంకా
నాకు అనిపిస్తుంది ఈ ప్లేస్ కానీ ఈ ప్రాంగణం కానీ ఈ స్టేజ్ కానీ ఈ సరిపోవండి, చాలా విస్తృతంగా చేయాలి. మరి దానికి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యం వహిస్తూ ఆయన చైర్మన్గా ఉంటూ మరి దీనికోసం ఎంతో కృషి చేస్తున్నారు. నిజంగా ఆయనకి ఖాళీ లేదు, ఆయన వ్యాపార రీత్యా అయినా సరే ఇక్కడే ఉంటూ దీన్ని ఇంతలా సహకరించి ఆయన చేస్తున్నారంటే మనం అంతా అర్థం చేసుకోవాలి. అంచేత ఆయనకి అన్ని రకాలుగా మనం సహకరించి ఇది మనకి లాభమే, ఆయనకి లాభమే, అందరికీ లాభమే. కాబట్టి మరి ఈ జ్ఞానం ఇటువంటి ప్రదేశాల్లో తప్ప ఇంకెక్కడ మనకి లభించదు. అంచేత ఇక్కడ పెద్ద అతిగా మనం సబ్జెక్ట్ చెప్పడానికి కూడా రాదు. నిజంగా మీకు సరైన జ్ఞానం రావాలి అంటే భీమవరం 1, 2, 3 తారీఖుల్లో జరిగే క్లాసులకి తప్పకుండా రండి. 1, 2, 3 తారీఖుల్లో జరిగే క్లాసులకి మీరు వచ్చినట్లయితే ధ్యానంలో అద్భుతమైన పట్టు వస్తుంది. మీరు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు కూర్చున్నా 5 నిమిషాలు కూర్చున్నట్టు ఉంటుంది. ఎటువంటి కొత్త వాళ్ళైనా సరే నేను చెప్తున్నాను, 3వ రోజు 3 గంటలు 4 గంటలు అవలేలుగా కూర్చుంటారు. కూర్చోలేని వాళ్ళంతా అంత పట్టు మీకు ఆ భీమవరం క్లాసులో వస్తుంది. జూమ్లో జాయిన్ అయ్యేవాడికి జ్ఞానంలో పట్టు వస్తుంది. ఈ 2 పాల్గొన్నవాడికి ఈ ధ్యానము జ్ఞానము ఇంకా వాడికి తిరుగులేదండి జీవితంలో. ఇంకెంతకన్నా ఏమీ లేదు, అసలు జ్ఞానాన్ని మించింది ఏముంది. అంచేత ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మరి మీరు కూడా జ్ఞానవంతులై అందరినీ చేయాలి, జ్ఞానవంతులను చేయాలి. పత్రి గారిని నేను ఇంకోటి గమనించాను, ఆయన ఊరికే చెప్పుకుంటూ పోవట్లా, ఎంతోమందిని తన వాళ్ళ తయారు చేయాలనే ఆశయమే అయింది. మరి ఆ ఆశయంతో పనిచేశారు కాబట్టి మేమందరం ఇంత గొప్పవాళ్ళం అయ్యాం. మరి ఆయన ఆశయం నెరవేరాలంటే మేము కూడా అదే పని చెయ్యాలనేటువంటిది ఆశయంతో ఇప్పుడు ఎంతోమందిని మాస్టర్గా తయారు చేయడానికి ఇప్పుడు ఇంచుమించు ఆ భీమవరం వచ్చేవాళ్ళు కానీ జూమ్లోకి వచ్చేవాళ్ళు కానీ 10-15 మంది 3 రోజులు క్లాసులు చెప్పే స్థాయికి ఎదిగిపోయారండి. మరి ఒక 20-30 మంది 1 డే క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకో 40-50 మంది వాళ్ళ స్థాయిలో వాళ్ళు క్లాసులు చెప్తున్నారు. ఎవరైనా సరే మీరు మాస్టర్ అవ్వాలి అంటే భీమవరం వచ్చి తీరవలసిందే, గ్యారంటీగా చెప్తున్నాను నేను. అంచేత మరి ఈ అవకాశం మనకిక్కడ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మంచి అవకాశాలు కల్పించారు. ఆయన ఎంతో కష్టపడుతున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మరి ఇంతమంది ఇన్ని చోట్ల నుంచి వచ్చి ఇంత తపంతో వస్తున్నారు అంటే ముందు ముందు ఇంకే స్థాయికి ఇది వెళ్తుందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు కన్హా శాంతివనం ఉంది, ఈ 1000 మంది కూడా కూర్చునే స్థాయికి వచ్చింది. అలా మన సొసైటీ కూడా ఆ స్థాయికి ఎదగాలి. అన్ని వేలు లక్షల మంది కూడా ఇక్కడ అన్ని రకాల వసతులు సౌకర్యాలు మనం కల్పించే స్థాయికి దీన్ని తీసుకురావాలి. అందులో మన అందరం కూడా ఈ పాత్ర పోషించాలి. మరి ఈ యొక్క అవకాశం కల్పించిన విజయభాస్కర్ రెడ్డి గారికి మనందరం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. సన్మాన మ్యూజిక్ ప్లీజ్. ఎలా ఉంది తటవర్తి గారి సందేశం? ఆయన తపన ఒకటే, నాకు కలిసినప్పుడల్లా చెప్తుంటాడు, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ధ్యానానికి హెడ్ క్వార్టర్, ఎన్నో టెంపుల్స్ ఎన్నో గుళ్ళు ఎన్నున్నా ధ్యానానికి ప్రతీక పత్రిజీ, పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేయాలని ఇంకా అంటున్నాడు. సార్ ఇప్పటికీ 60 ఎకరాలు ఉందంటే ఈ ల్యాండ్ సరిపోయేది రాబోయే రోజులని చెప్తున్నాడు. ఆ దూరదృష్టితోటి పత్రి గారి యొక్క లక్ష్యం అనుకూలంగా తటవర్తి గారి యొక్క ఇప్పుడు ఇచ్చిన సూచనల ప్రకారం మనందరం కలిసి ఈ క్షేత్రాన్ని ఇంకెంతో అభివృద్ధి చేసుకుందాం. రాబోయే రోజుల్లో సార్ నేను చెప్తున్నాడు, వచ్చే సంవత్సరం 1,00,000 మంది అక్షరాల్లో వచ్చిన ఆశ్చర్యం లేదంటే అవును సార్, అతి త్వరలో జరుగుతుందని నాకు కూడా నమ్మకం ఉంది. మరొకసారి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ ఇంత పెద్ద మొత్తంలో వచ్చి ఎంతో సహాయ సహకారాలు అందించి ధ్యాన మహాయాగం 4ను అత్యంత అద్భుతంగా మనందరం కలిసి నిర్వహించుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనకు మనం అభినందనలు తెలుపుకుందాం. అయితే రెండవది భీమవరం మాత్రం
దయచేసి వెళ్ళని వాళ్ళు, భీమవరం చూడని వాళ్ళు 1, 2, 3 ఆ 3 రోజుల ధ్యాన శిక్షణ మాస్టర్స్గా తయారు కావాలంటే భీమవరం 100% వెళ్ళాలి. నేను ఇప్పటికి 2-3 సార్లు అంటే 1, 2, 3 పోలేదు, సార్ని కలవడానికి వెళ్ళాను. కానీ అద్భుతంగా ఉంటుంది అక్కడ శిక్షణ. రియల్గా ఒక ఇన్స్టిట్యూషనల్గా ఆ 3 రోజులు అద్భుతమైన క్లాసెస్ ఉంటుంది. మనం అందరం వెళ్దాం. తటవర్తి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుతూ ఆయన నిండు 100 సంవత్సరాలు ఇదే ఉత్సాహంతో ఎంతోమంది జ్ఞానులను తయారు చేయాలని కోరుకుంటూ మరొక్కసారి చప్పట్లతో అభినందనలు తెలుపుతాం. థ్యాంక్ యూ. తటవర్తి రాఘవరావు గారు మొదటిసారి పత్రికారు నాకు ఆయన్ని కల్పించి ఈ మాస్టర్ క్లాసులు హైదరాబాద్లో పెట్టండి అంటే 2004లో కొన్ని క్లాస్ అన్నీ ఆప్సిగూడలో కానీ మరి కవాడిగూడలో కానీ పెడుతూ జహీరాబాద్లో కూడా సారు నేను వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన భీమవరంలో 3 రోజుల క్లాసులు పెడుతూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రాఘవరావు గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అంటే 2004 నుంచి ఆయన ప్రస్థానం 2025 వరకు మరి ఏ రకంగా దినదినాభివృద్ధి చెందిందో తెలుసుకోండి. కనుక మనము సాధన చేస్తూ వర్క్ చేస్తూ ఉంటే ఏ లెవెల్కైనా వెళ్ళడానికి అవకాశం ఉందనడానికి నిదర్శనం తటవర్తి గారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక గ్రేట్ మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాం మనం. వయసు చూస్తే 94 ఏళ్ళు. 94 ఏళ్ల క్రితం పుట్టిన ఈ మహిళ స్కూల్ టీచర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యి ఇప్పటికీ మన పిఎస్ఎస్ఎంకి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్థికంగా ఎనలేని సేవలు అందిస్తున్నారండి. ఇప్పటికి కూడా ఆడ వచ్చే పెన్షన్లో 50% మనకే ఇచ్చేస్తున్నారు. మరి మధుసూదన్ రావు గారు, అమ్మ ఇద్దరూ కూడా గురువుగారంటే ఎనలేని భక్తి. గురువుగారికి కూడా వీళ్ళంటే ఎంతో ఎంతో అభిమానం పత్రిగారికి. మరి ఆవిడ అసలు నమ్మని కుటుంబం, దేవుణ్ణి కూడా నమ్మని కుటుంబం. కానీ ఒక గురువుని నమ్మి తన ఆరోగ్యాన్ని ఎంత పరిపూర్ణంగా తీర్చిదిద్దుకున్నారో మేడం గారి మాటల్లోనే విందాం. ఒక్కసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. నా పేరు సూర్యప్రకాశం. మా వారి పేరు మధుసూదనరావు. మేమిద్దరము మా చిన్నమ్మాయి రమాదేవి ద్వారా దీనిలోకి ఎంటర్ అయ్యాం. నేను చాలా పూజలు చేసేదాన్ని, కానీ వాటన్నిటికంటే కూడా పడిపోయినప్పుడు నా కాలుకి ఆపరేషన్ అయింది. నేను నడవలేని స్టేజ్లో ఉండగా వాళ్ళ ఇంట్లో క్లాస్ పెట్టారు. అప్పుడే నాకు జ్ఞానోదయం అయిందేమో అనిపించింది. దానికి కారణము పత్రిగారు ఒకరోజు నేను వెళుతుంటే, మేడం మీరు ధ్యానం చేస్తారా అని అడిగారు. నేను నాకు టైం లేదు అని చెప్పానండి. ఆ సమయంలో ఆయన ఒక్కటేసారి నా నెత్తి మీద. నాకు అర్థం కాలేదు. తర్వాత మా అమ్మాయి క్లాస్ పెడుతుంటే వచ్చాను. ఆ క్లాసులో కూర్చున్నాను. అప్పటి వరకు నడవలేను. ఇంట్లోనేమో వాకర్తో ఈజీ చైర్తో నడుస్తూ ప్రయాణం చేస్తూ పని మనిషితో వంట చేయించుకునేదాన్ని. ఆ తర్వాత క్లాస్కి వచ్చి ఆ క్లాసులో కూర్చున్నాను. అంతే. ధ్యానం అంటే ఏంటో తెలీదు. ధ్యానం ఎలా చేయాలో చెప్పారు. అలా కూర్చున్నాను. గంట తర్వాత లేస్తే
నా చేతులు విడలేదు, కాళ్ళు కదలలేదు. నాకేం చేయాలో నా కళ్ళు విప్పడానికి రాలేదు. ఆ పరిస్థితులలో నేను గంట తర్వాత ఇంకో అరగంట చేయమన్నారు. అరగంటలో కొంచెం మళ్ళీ కళ్ళు తెరిచాను. ఎలా ఉంది మేడం అన్నారు. 80% నా కాలు ఆపరేషన్ అయిన కాలు నొప్పి తగ్గింది, అలా 60% తగ్గిందండి అన్నాను. తర్వాత మళ్ళీ అరగంట చేయమన్నారు. మళ్ళీ అరగంట చేశాను. ఇప్పుడు ఎలా ఉంది అన్నారు. నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి అన్నాను. అంతే. అది దీని అంతేదో తెలుసుకోవాలి. ఇన్ని రోజుల నుంచి ఇన్ని మందులు వాడినా కూడా అవ్వలేదు. ఇది దీనివల్ల ఎలా తగ్గిందో నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేస్తూనే ఉన్నానండి. దానికి కారణము నేను నడవటమే. అప్పటి వరకు నడవని దాన్ని లేచి నడిచి వెళ్ళిపోయి అమ్మాయిని పేరు పెట్టి పిలిచి నేను నడుస్తున్నానమ్మా అని దాన్ని పట్టుకున్నానండి. అంతే. ఆ రోజు నుంచి నేను చేస్తున్నాను. పూజలు చాలా చేసేదాన్నండి. పూజ రెండూ చేయటం మొదలు పెడితే మొన్న ఆపరేషన్ అప్పటికి చెప్పుతాను. మళ్ళీ ఈ మధ్య బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆపరేషన్ అయిందండి. ఆ ఆపరేషన్ అప్పుడు ఆపరేషన్కి వెళ్ళే ముందు వెన్నులో ఒక వెన్ను ప్రక్కటెముకలలో ఒక ఎముక చిన్న చిన్న ముక్కలు అయిపోయింది. ఆ బాధ తట్టుకోలేక ఆపరేషన్ చేయించుకున్నాను. ఇక నేను ఇంతేనా, శక్తి స్థలకు చేయగలిసిన నా పని అయిపోతుందా అన్నప్పుడు నాకు కళ్ళు మూసుకుంటే పత్రి సారు నాకు ఎదురుగుండా వచ్చి ఇలా రైట్ లాగా చెప్పారండి. నేను తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ ఆపరేషన్ తర్వాత పడుకోబెట్టారు. అప్పుడు నాకు ఎదురుగుండా సారు ఇంకా అటు ఇటు ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నారు. సారు నువ్వు భయపడకు అన్నట్టుగా, ఏమీ లేదు నువ్వు చేస్తావు అన్నట్టుగా నాకు సిగ్నల్ ఇచ్చారు. నా చేతనైనంత దీనికి చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకేం చెప్పాలి తెలియట్లేదు. ఆపరేషన్ అయిన మూడో రోజు అప్పుడు 2 గంటల తర్వాత నన్ను డాక్టర్ నడిపించారు. ఇప్పుడు చేయబట్టుకుని నడవగలుగుతున్నాను. వాకర్తో కూడా కొన్ని రోజులు నడిచాను, కానీ వాకర్ మానేశానండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే దాని మన కర్మలన్నీ తీరిపోతూ మనందరం కూడా సుఖంగా ఉంటూ చేయగలిగిన సహాయం మాత్రం పంచితే పెంచబడుతుంది అని మన పత్రిగారు చెప్పారు. దాన్ని మాత్రం మనం మర్చిపోకూడదండి. పత్రి సారు మనకి ధ్యాన యజ్ఞం జరుగుతోంది అన్నప్పుడు 99లో నన్ను
అన్నదానానికి అందరినీ అడగమని అన్నప్పుడు నేను సార్ నాకు అలవాటు లేదు, నేను మా ఇంట్లో వాళ్ళని ఏమీ అడగలేదు అంటూ చెప్పాను. చెప్పినప్పుడు పత్రి సార్ అన్నారు, నీ ఇంట్లో పెళ్ళికి అడుగుతున్నావా? అడగటానికి అలవాటేంటి? విశ్వ కళ్యాణానికి అడగాలి, ఇస్తే తీసుకో, లేకపోతే దండం పెట్టిరా, కానీ ప్రతి ఇంటికి వెళ్ళి అడగాలి అని చెప్పారు. అన్నదానాన్ని మించింది లేదు. అది మనం ఈ ధ్యాన యజ్ఞంలో అన్నదానానికి ఇచ్చాము అంటే యోగులకి పెట్టిన భోజనం అనేది ఎంతో ఎంతో జన్మల కర్మలను తీరుస్తుంది. మనందరికీ కూడా అది తప్పకుండా అందరూ కూడా ఆ అన్నదానానికి ఆర్థిక సహాయాన్ని ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంతగా చేయాలి. సార్ ఏం చెప్పారంటే, రూపాయి ఇచ్చినా సరే నీకు 1,00,000 రూపాయలు కలెక్ట్ చేయాలని ఉంటే నువ్వు 1,00,000 ఇళ్ళు తిరుగు, కానీ కలెక్ట్ చెయ్యి అని చెప్పారు. అదే స్ఫూర్తిగా మనందరము కూడా ఈ ధ్యాన యజ్ఞాలకి అవసరమైన వనరులకి అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి సందేశాన్ని అయితే ఇచ్చారు. మ్యూజిక్ ప్లీజ్. సో మరి ఇప్పుడు అండమాన్ నికోబార్ వివరాలు తెలియజేయడానికి అండమాన్ నికోబార్ పిఎస్ఎస్ఎం ఇన్ఛార్జ్ ధ్యానరత్న గంగాధర్ సురేష్ గారితో పాటు వారి టీం అంతా స్టేజ్ మీదకి విచ్చేయనున్నారు. సో మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆహ్వానించేసుకుందాం. అందరికీ నమస్కారం. హాయ్ మాస్టర్స్. మరి చాలా తక్కువ సమయం ఉన్నందువల్ల సంక్షిప్తంగా ఈవేళ అండమాన్ సొసైటీ వివరాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం మాస్టర్స్. ముఖ్యంగా మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామా పత్రిజీ గారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్న ఈ 3 మహాపదాలను ఇస్తూ మరి మనల్ని మనం గౌరవించుకుంటూ మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని అందరినీ గౌరవిస్తూ మరి గురుదేవులు మనకి అప్పచెప్పినటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆచరించేలాగా మనం దానికి సర్వ విధాలా సన్నద్ధమై తన్మందన్ త్రిశూలం పట్టుకొని మనం ప్రతి దగ్గరికి వీలైనంత ప్రచారం చేయాలని అందరికీ కోరుకుంటూ, అదేవిధంగా మన రాళ్ళ లాంటి మనల్ని రత్నాలుగా తయారు చేసిన పత్రి మేడం వారి దంపతులకు ముఖ్యంగా మొదటి ప్రణామాలు తెలియజేసుకుంటూ తక్కిన వారందరికి కూడా ప్రణామాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా 2001లో అండమాన్ పిఎస్ఎస్ఎం డాక్టర్ జీకే గారి ద్వారా స్టార్ట్ చేసి కామేశ్వరరావు గారు నేను ఇంకా కొంతమందితో స్టార్ట్ చేసి మొన్న పత్రిసారి పుట్టినరోజు సందర్భంగా 25 అండమాన్ పిఎస్ఎస్ఎం 25 సంవత్సరాల్లో అడుగుపెట్టే కారణంగా పత్రిసారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా మరియు అదేవిధంగా వెజిటేరియన్ ర్యాలీతో సహా అన్నీ నిర్విఘ్నంగా చాలా చక్కగా జరిగాయి. మరి దానికి మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాల వ్యవధిలో మాకు సహకరిస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్ మాస్టర్స్ అయితేనేమి, తమిళనాడు మాస్టర్స్ అయితేనేమి, ఇంకా సహకరిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ, మరియు అదేవిధంగా అండమాన్లో మాకు సహకరిస్తున్న ఆంధ్ర స్టేషన్ మాస్టర్స్ అయితేనేమి, అదేవిధంగా గ్రామ సంఘాలు వారు కూడా ముందుకొచ్చి మీరు చేసే
ప్రతి ఆధ్యాత్మిక మంచి పనుల్లో మేము కూడా ఉంటాం, మేము కూడా భాగస్వాములం అవుతాం. మీరు ఇన్ని సంవత్సరాల నుండి చెప్పినా కానీ మాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు రాను రాను మాకు అర్థమవుతుంది అని చెప్పేసి ముందుకు రావడం ఈవేళ ఎంతో విశేషమండి. అదేవిధంగా మా ఎంపీ గారు కూడా మొన్న మన పత్రిజీ పుట్టినరోజు కార్యక్రమాలకు వచ్చి ఎంతో సంతోషించి తన వంతు నేనున్నాను మీకోసం మంచి కార్యాల్లో అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఇందుకు కారణంగా రేపు రాబోయే కార్యక్రమాల్లో మరి భారతదేశం అంతా మీరు ప్రతి స్టేట్ నుంచి కూడా అందరూ వచ్చి అండమాన్ సొసైటీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మీ అందరూ వచ్చి అక్కడ శాంతిపూర్వకంగా ఉన్నటువంటి ద్వీపాలను సందర్శించి మీరు శాంతిమయమై వాటి నుంచి ఎంతో అందాలు మూటగట్టుకొని ఆనందంగా తిరిగి వస్తారని మరీ కోరుచున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు మాతో పాటు అండమాన్ మాస్టర్స్లో మొదటి నుంచి ఒకరైన కామేశ్వరరావు గారు మాట్లాడతారు. ప్లీజ్ సార్. మన అందరి గురుదేవులు సుభాష్ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు. మాకు మొట్టమొదటిగా అండమాన్ డాక్టర్ గోపాలకృష్ణ జీకే సార్ వచ్చి 2001లో ధ్యానాన్ని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు ఇప్పుడు అదే సురేష్ గారు చెప్పినట్లుగా 25 సంవత్సరాలు సిలబర్ జూబిలీ చేసుకోవడం జరిగింది. అయితే మేము గతంలో ఈ ధ్యానం అనేది తెలియక ముందు ప్రతి ఒక్కరికి తెలియక ముందు అజ్ఞానంగానే ఉంటాం. కాబట్టి జీకే సార్తో ఒక చిన్న పాట పాడతాం. అండమాను వచ్చారు జీకే సారు, అందరి జీవన గమనం మార్చేశారు. అండమాను వచ్చారు జీకే సారు, అందరి జీవన గమనం మార్చేశారు. పత్రి సారు వచ్చారు, పరమ బుద్ధుల్లని చేశారు. పత్రి సారు వచ్చారు, పరమ బుద్ధుల్లని చేశారు. ధ్యానం అందించారు, శాశ్వతత్వమన్నారు. ఓకే. ముఖ్యంగా ఎందరో పిరమిడ్ మాస్టర్లు అండమాన్ కనీసం సుమారు 1000 పిరమిడ్ మాస్టర్లు సీనియర్ మాస్టర్లు వచ్చి ఉంటారు అండమాన్. అలాగే మీ ఇక్కడ మా శబ్దాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మేము అండమాన్ ఆహ్వానిస్తున్నాం. ఏమిటి అంటే ఈ జూన్ నెలలో ఒక 3 రోజులు ధ్యాన మహాయజ్ఞము కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి మీరు అండమాన్ చూసి ఆనందిస్తారో అలాగే ఆ కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మిమ్మల్ని మరీ కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ స్టేజ్ మీద వేల కొలది లక్షల కొలది జనాభా తన భక్తులు తెలియజేసి ఉంటారు జ్ఞానాన్ని. మాకు తక్కువ సమయము మేము అంత జ్ఞానాన్ని మీకు అందివ్వలేకపోయినా ఈ తక్కువ సమయంలో మీరు అందరికీ ఏంటంటే మేము అండమాన్ ఆహ్వానిస్తాం. తప్పనిసరిగా మీరు వస్తారని మరీ కోరుకుంటున్నాం. ఓకే అండి. నేను 2 నెలల కిందట అండమాన్ వెళ్ళడం జరిగింది. పత్రిసార్ బర్త్డే అక్కడ మనం చేసుకున్నాము అద్భుతంగా. గత 3 సంవత్సరాలుగా వెళ్తున్నాను. అండమాన్ పత్రిసార్ బర్త్డే అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అక్కడే ఉన్నాను. ప్రతిరోజు 2 ఏరియాల్లో మాస్టర్స్ మంచిగా క్లాసులు ఏర్పాటు చేశారండి. ప్రతి ఒక్కరూ వారి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని మంచిగా క్లాసులు అరేంజ్ అలాగే మేడం హటబే నుంచి వచ్చారు. అండమాన్కి 8 గంటలు షిప్ జర్నీ చేసి మళ్ళీ వెళ్ళాలి. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగానో ఎంత ప్యూర్ విలేజ్లా ఉంటుందంటే అంత విలేజ్లా ఉంటుంది. అద్భుతంగా వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక దేవాలయంలో క్లాసులు పెట్టారు. మేడం 102 మాటలు. మీ పేరు? ముందుగా పత్రిజీ సార్కి కోటి ప్రణామాలు. అలాగే నాకు ఈ ధ్యానం అందించిన కుమారి మేడం గారికి వేల కృతజ్ఞతలు. మాది అండమాను, మళ్ళీ అందులో చిన్న లిటిల్ అండమాన్. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మా మేడం గారు ఆ ధ్యానం అందించినప్పటికీ మేము ఒక చేపలు అమ్మే కుటుంబంలో పుట్టాను నేను. అలాంటిది చేపలు అవి వదిలి ఇప్పుడు చిన్న మిషన్ షాప్ పెట్టుకొని దాంట్లో బ్రతుకుతున్నాము. అలాగే నేను వెజిటేరియన్గా మారాను. అలాగే నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ 20 మందికి
ఈ ధ్యానం నేర్పించి వెజిటేరియన్గా మార్చాను. అలాగే చాలా అద్భుతంగా ఆ నిటిల్ అండమాన్లో క్లాసులు జరుగుతుంటాయి. థ్యాంక్ యూ మేడం. పదండి మనం బయలుపదాము. కాళీఘాట్ నుంచి లక్ష్మీ మేడం కూడా చాలా అద్భుతంగా క్లాసులు కండక్ట్ చేశారు. మన గురువుగారైన పత్రి గారికి పాదాభివందనాలు. మేము ఈ గురువుగారు ఇచ్చిన ఒక జ్ఞానాన్ని పట్టుకొని చాలా చాలా అద్భుతంగా మా పోర్ట్ బ్లేర్లో జరుగుతుంది. మాది కాళీఘాట్ అనే ఒక గ్రామంలో ఉన్నాం. చిన్న గ్రామం అయినా పెద్ద పిరమిడ్ కట్టుకొని అక్కడ జనాభాలందరూ రోజు వస్తూ ధ్యానం చేస్తున్నారు. మన లక్ష్మీ మేడం గారు కూడా మొన్న వచ్చి పెద్ద క్లాస్ పెట్టారు. ఆ క్లాస్లో అద్భుతంగా జరిగింది. మా అనుభవాలు చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి ఇక్కడ టైం లేదు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మాకు ఈ స్టేజ్ మీద అవకాశం ఇచ్చినందుకు ఆ గురువు గారికి థ్యాంక్స్. వచ్చిన మాస్టర్స్ అందరికీ మరొక్కసారి పత్రి సార్ పైనుంచి చూస్తున్నారు. ఇంతమంది మాస్టర్స్ రావడం అన్నది ఇదే మొదటిసారి. మరి ఇంత చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అంగరంగ వైభవంగా అన్ని విధాల ఎక్కడా లోటు లేకుండా అన్ని విధాల సమకూర్చి పెట్టినందుకు మరి అండమాన్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అండమాన్ నికోబార్ వివరాలు. సో ఇప్పుడు నియర్ డెత్ అనే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అన్నపూర్ణ పొన్నూరు నుంచి. సో ఒకసారి గట్టిగా క్లాప్స్. అందరికీ నమస్కారం. మొదటగా మన గురువు గారు ధ్యాన జగత్ పత్రిజీ గారికి ధన్యవాదాలు. నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను మీ అందరి మధ్యలో అంటే లేను అనుకున్న మనిషిని మళ్ళీ వచ్చినట్లేనండి ధ్యానం ద్వారా. 2007లో నేను బెడ్ రీడ్లోకి వెళ్ళానండి. 2011లో నేను రిలీవ్ అయ్యాను. నేను ఒక రోజుకు వచ్చేసి 47 టాబ్లెట్స్ నేను తీసుకోవడం అయింది. అలాంటి జీవితం నుండి నేను చనిపోదామని వెళ్ళినప్పుడు నన్ను చీరాల వేమ ఆదిశేష్ గారు నెక్కలు పిరమిడ్ మీద వదిలిపెట్టేస్తాం మేము, పోతే పో వస్తేరా నాకు సంబంధం లేదు అని చెప్పేసి ధ్యానం చేసుకోండి అని చెప్పేసి శేష్ గారు ఆ పిరమిడ్ మీదకి కొంతమందిని సహాయంతో నేను ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళటం జరిగిందండి. వెళ్ళిన తర్వాత జరిగిన అద్భుతం 3 రోజులండి. 4 సంవత్సరాలు మంచంలో ఉన్న నా జీవితాన్ని 3 రోజుల్లో అద్భుతంగా మార్చిన ధ్యానమయం విశ్వమయ శక్తితో ఏకమై ఉండటం ఎంతో ధన్యత అని నేను తెలుసుకున్నానండి. అంతకుముందు ధ్యానం చేయండి, కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అంటే వీళ్ళకేం తెలుస్తుంది, నేను ఇన్ని మందులు వాడుతున్నాను, లక్షల్లో ఖర్చు పెడుతున్నాను, నెలకి మరి నాకు వచ్చి చాలా మందులు ఖర్చు అవుతుంది, తగ్గట్లేదు, కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం చేస్తే రోగాలు తగ్గిపోతాయి అని చెప్పేసి తిట్టుకునేదానండి. మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను మెడిటేషన్ చేయమంటే మా వారిని అరిచేదాన్ని, ఎందుకు పంపిస్తున్నారు నా దగ్గరికి, నేను పనుకోవటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, మందులు వేసుకుంటేనే తగ్గట్లేదు, ధ్యానం చేస్తే తగ్గుతుంది, వీళ్ళు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి అలాంటి పరిస్థితిలో నుండి ఈరోజు ధ్యానం అంటే నా ప్రాణంగా మారిందండి. నా నడిచే నడకలో, నేను మాట్లాడే తీరులో అన్నిట్లో కూడా ధ్యానమే ఉంటుంది. ఆ తర్వాత నా జీవితం 4 గోడల మధ్య ఉండేదండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నేను హెర్బల్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ప్రకృతి ఏమిచ్చింది తిప్పి మళ్ళీ ఇవ్వాలనే కాన్సెప్ట్తో నా జర్నీ మొదలైందండి. అందరూ కూడా ధ్యానం చేసి జ్ఞానులుగా మారి ఆరోగ్యవంతులుగా ఆనందమయ జీవితంలో జీవించాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మనకు రోజు ప్యానెల్ డిస్కషన్స్ అయితే అవుతూ ఉంటాయి కదా. సో ఈరోజు ప్యానెల్ డిస్కషన్లో మన అంశం వచ్చేసి సేవ అన్నమాట. సేవ అనేది మనం చెప్పనక్కర్లేదు, చాలామంది ఇక్కడ సేవ చేయడానికి మాత్రమే వస్తుంటారు. సో అలాంటి సేవ అనే అంశాన్ని ఇంకా క్లుప్తంగా చెప్పడానికి మన ముందుకైతే వచ్చేస్తున్నారు. సో పరమేశ్వరరావు సార్ డీటెయిల్స్ చెప్తారు.